నమస్కారం. తుని పాప కేసు సంబంధించి ఇది ఒక మేజర్ అప్డేట్. దానికన్నా ముందు నిన్న మొన్న కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఇది చెప్పాలనిపించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా లంచ్ కూడా చేసుంటారు. నాకు ఇది అంటే ఈ యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ. బయట ఫ్రీలాన్సింగ్ కావ్యాస్ మీద ఇంకెప్పుడన్నా ఎవరికైనా చేసేస్తాను అంతే. ఈ యూట్యూబ్లో కూడా నేను ఎప్పుడు కూడా ఇటువంటి పెయిడ్ ఇంటర్వ్యూలు, ప్రమోషనల్స్, యాడ్స్ ఏమీ తీసుకోవాలి. అండ్ ఎవరన్నా కూడా టార్గెట్ చేస్తూ ఎప్పుడు నా ఛానల్లో ఏ వీడియో కూడా ఇవ్వాలి. ఒకవేళ నన్ను ఎవరైనా టార్గెట్స్ వీడియోలు పెట్టినా నేను కనీసం వాళ్ళ పేరు కూడా ఎప్పుడు పలకడం. దీని అర్థం ఏంటి? నా డ్యూటీ నేను చేసుకోవాలి, యూట్యూబ్ మీద వచ్చే రూపాయితో బతకాలి, అండ్ ప్రపంచానికి సమాజానికి నాకంటే ఒక ప్రత్యేకత ఉందన్నట్టుగా నేను నిరూపించుకోవాలి. దానికోసమే వెనకాల ఎన్ని వీడియోలు ఉన్నాయో చూడండి. బ్యాకప్ 200 వీడియోస్ పైగా ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు ఒక నెల 2 నెలలకు సంబంధించి నేను డైలీ ఏమి ఇవ్వాలి ఏంటని చెప్పేసి ముందు పెట్టుకున్నాను. ఈలోపు ఏదైనా మేజర్ అప్డేట్ వచ్చింది, ఇంపార్టెంట్ వీడియో వచ్చింది, అది పెట్టేస్తాను. అలా పెట్టినప్పుడు ఏమైందంటే అది రీచ్ బాగా ఉంది, బాగా వెళ్తుంది అనుకోండి, నెక్స్ట్ వీడియో మనం పెట్టలేము. ఒకవేళ పెట్టామనుకోండి ఆ రీచ్ పడిపోయేది. ఆ రీచ్ తగ్గింది అంటే నాకు వచ్చే అమౌంట్ తగ్గినట్టే కదా. అదేదో నా దగ్గర ఉన్న వీడియో పెట్టుకుంటే సైలెంట్ కూడా సరిపోయేది. అదే ఉంటారు దాన్ని థంబ్నైల్స్ కూడా ఎన్ని చేసి పెట్టాను చూడు. థంబ్నైల్స్ కూడా 120 ఏమి ఉన్నాయి. అంటే 120 వీడియోలకు తాలూకు నేను ఆల్రెడీ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? వేరే రకాల వీడియోలు కూడా అన్నీ చేసే పెడతా. ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది బాగా వెళ్తుంటే ఖచ్చితంగా నేను గ్యాప్ తీసుకుని వేరే వీడియో పెడతా. ఇది బాగా వెళ్ళట్లేదంటే అప్పుడు టక్కన వేరే వీడియో పెట్టేస్తా. ఇక కేసు ఏదైనా సరే ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియోలు చేయాలి. ఓన్లీ ఒకటే పట్టుకొని చేస్తున్నారంటే అట్ట నా దాంట్లో వేరే కూడా పెడుతూనే ఉన్నా, చాలామంది చూడాలి అది. సో ఇప్పుడు విషయం ఏంటి? తుని పాప కేసులో అత్యంత కీలకమైనది ఆ కుక్క. ఆ కుక్క వయసు వచ్చేసి 5 to 6 months. ఆ భవాని కూడా అదే చెప్పింది, ఆడ ఉన్నటువంటి పశు వైద్యులు కూడా అదే చెప్పారు. 6 నెలలు. ఓకే, 6 నెలలు కూడా పెంచుకుంటున్నారు. ఆ కుక్క వచ్చేసి ఆ పాప జ్ఞానేశ్వర్ జాహ్నవి ఎప్పుడు ఆపిల్తోనే ఉంటుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటి? ఆ పాప తండ్రి గణేష్ ఉన్నాడా, మామూలు ట్విస్ట్ ఇవ్వాల. మా పాప రోడ్డు మీదకి రాదు, వచ్చినా 20 మీటర్లకు మించి పోదు. మరి సెన్సిటివ్ ఫుడ్లో లగెత్తినట్టుంది కదా అంటే ఇదే అని డౌట్ రైజ్ చేస్తున్నాడు. ఇంట్లో భవానీ ఉండి ఆమెను బయటికి నెట్టిందంటే నోవే. పోనీ అక్కడ రెండు తెలుసులో ఉన్నారు అని చెప్పేసి ఆ పాప లగెత్తుంటే ఆపలేదా? తెలీదు. బట్ ఇప్పుడు గణేష్ రైజ్ చేసిన డౌట్ ఎలా ఉందంటే భవానీ తప్పుంది నేను అనను, గణేష్ తప్పుంది నేను అనను. భార్యాభర్త మీద అనుమానాలు మీకుంటూనే, బట్ నేను ఆ వేళ అనలేకపోతున్నా, అనను కూడా. ఓకే, వాళ్ళు అమాయకులుగా ఉన్నారు, చిన్నపిల్లలుగా ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఎలా, పిల్లల్ని ఎలా పెంచాలంటే అర్థం కానట్టు ఉంది పాపం. లేకపోతే భర్త తీసుకొచ్చి బిడ్డను వదిలిపెడితే భర్త ఆల్రెడీ బండి మీద వెళ్తున్నాడు అన్నప్పుడు ఆ బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళాలి, కానీ ఆ చిన్న బిడ్డ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది, పెద్ద బిడ్డను అక్కడే వదిలేసింది. దీంతో ఆ బిడ్డ వచ్చేసి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా బిడ్డని పలానోడు పలానా చోట చూసి అంటున్నాడు కదా, అది అబద్ధం, మా బిడ్డ అంత దూరం పోదు అని అంటున్నాడు. పాయింట్ చూడండి, ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాడు గణేష్. నా బిడ్డ అక్కడెక్కడో కొండ దగ్గర కనిపించింది అన్నాడు పలానా మనిషి, ఛాన్సే లేదు, నా బిడ్డ అంత దూరం పోదు అన్నాడు. ఇంటి దగ్గరే ఉండిద్ది, ఏడేడో తిరుగుతూ ఉండిద్ది. సో ఇప్పుడు అతని వర్షన్ ఏంటి? ఇంటి దగ్గరికి 2 వస్తే వాళ్ళకి మా భార్య ఇచ్చి ఉండాలంటే అలా అనట్లేదు అతను, బట్ ఇండైరెక్ట్గా అలాగే ఉంది. లేదు, వాళ్ళ ఆవిడ ఎక్కడ పని చేసుకుంటుంది, ఈయన బయటకు వెళ్ళిపోయాడు, పాప అక్కడే ఉంది, ఎవరో వచ్చారు పట్టుకెళ్ళిపోయారు. ఇది అనుకోవచ్చు. వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది? ఆ తోటలోనే ఫెన్సింగ్ ఉందా, ఫెన్సింగ్ దగ్గర వచ్చేసి కుక్క వెంట్రుకలు తర్వాత పాప వెంట్రుకలు దొరికే అంది. అది ఆల్రెడీ శాంపిల్స్ ఇచ్చినట్టున్నారు, టెస్ట్ చేసి మరి ఇంకేం చెప్పినట్టు లేదు, అది ఎవరిది ఏంటి అని చెప్పేసి. తర్వాత ఇందాకే కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఎన్ సూరవరం అని చెప్పేసి పశు వైద్యశాల అక్కడ ఉంది తుని దగ్గరే. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీస్ నుంచి కొన్ని పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం వైజాగ్ పంపారు. పెద్ద ఫోరెన్సిక్ ల్యాబ్లో అక్కడ ఉంటాయి. సో వైజాగ్లో ఆ ల్యాబ్లో ఇప్పుడు టెస్ట్ చేసి విషప్రయోగం ఏమైనా జరిగిందా, లేదా బయట ఎక్కడన్నా కింద పడిందా లోయలో, లేదా బయట ఎవరైనా కానీ కొట్టారా, లేదన్నప్పుడు వేరే మృగాలు వచ్చి దాడి చేస్తే రకం చనిపోయిందా, అది తెలియాలి. తర్వాత ఆ కుక్కకు సంబంధించి నేను వీడియో మరలా చెక్ చేసుకుంటే కూర్చున్నా. లాస్ట్ మినిట్లో పాపం చనిపోయేటప్పుడు నువ్వు నోరు దేసి గజగజ వణిగిపోతూ చనిపోయింది. ర్యాబిస్ వ్యాధిని సోకిందా, స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేశారా, వడదెబ్బ ఏమైనా తగిలిందా, పశు వైద్యులు అక్కడే ఉన్నారే, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రకం పాపం కుక్క ఇబ్బంది పడుతుంటే. తర్వాత గణేష్ భవాని ఆ కుక్కను ఏదైనా చేశారా,
లేదు ఆ కుక్క ఉంటేనే కదా మా బిడ్డ కనపడిందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే వారికి బాధ కలిగించడం ఎవరైనా చేశారా? అవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలిసింది. సో ఇందులో మరి నేను కొత్తగా చెప్పింది ఏంటంటారా, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే వైజాగ్లో టెస్టులు చేయాలి. సో ఆల్రెడీ వైజాగ్ పంపారు, అక్కడి నుంచి రిపోర్ట్ రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు గణేష్ కొత్తగా చెప్పిన దాని ప్రకారం ఏంటి, బిడ్డ అంత దూరం వెళ్ళదు, ఇంటి దగ్గరే ఉండిద్ది, ఇంటి దరిదాపులో ఉండిద్ది అంటున్నాడు. అంటే ఇంటి దరిదాపులో ఉన్నప్పుడు ఎవరు తీసుకెళ్ళినట్టు? అదే కదా ఇంక ఇప్పుడు. అండ్ ఇంటి తోటలో వచ్చేసి పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు దానికి దొరికిన వాళ్ళ అమ్మ చెప్పింది భవాని. నిజం అబద్ధం మరి ఇప్పుడు అది? సో నిన్న మొన్న ఈరోజు కూడా ఇదే చెప్తున్నాను నేను. భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఏ బి అన్నట్టుగా, భవానీ గణేష్ అన్నట్టుగా పక్కన పెట్టుకొని ప్రాపర్ వేలో ఒక సైకాలజిస్టు, ఒక పోలీస్ ఆఫీసరు, ఇంక దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతా కూర్చొని వీళ్ళని వన్ బై వన్ అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడే ఆన్సర్ దొరికింది. నాకైతే అదే అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అలా అమ్మా నాన్న నేను ఏమనట్లా, బట్ ఇక్కడ ఆ క్లూ దొరకటం కానీ క్లారిటీ దొరకటం కానీ వీళ్ళ దగ్గరే వచ్చింది. ఒక్కసారి ఈ వేళ విచారణ చేయండి. తర్వాత ఇందాక వీడియోలో అన్నప్పుడు రెండో పాప పుట్టిన తర్వాత ఓకే పెద్ద పాపని ఇక తీసుకెళ్తానికి అప్పుడు ఎవరో స్కెచ్ చేశారు అన్న. అలా అంటున్న మూమెంట్లో వీళ్ళ అమ్మ నాన్నతో ఎవరైనా చెప్పుండొచ్చు. ఏమన్నట్టు, ఓ ఇద్దరు కూతుర్లేనా, మూడో కను పుంచుకోండి, కొడుకు పుట్టండి చెప్పుండొచ్చు. తర్వాత ఒక పాప ఉంది కదా అన్నట్టు వాళ్ళ మైండ్ ట్యూన్ చేసి ఉండొచ్చు ఆ వేళ అన్న. అది కొంతమందికి అర్థం కానట్టుగా ఉంది. దాని అర్థం ఏంటంటే వీళ్ళు అమ్ముకుంటారంటే నేను అనలా, అవతల వాళ్ళు వీళ్ళకి తెలియకుండానే ఒక పాప పైన ఇంకొక పాప ఉంది అన్నట్టు వీళ్ళ మైండ్ సెట్ మార్చేసి ఆ పాపను పట్టుకెళ్తారు అన్న. ఇక్కడ కూడా మరలా కొంతమంది ఏమన్నారు, తీసుకెళ్తే చిన్న పాపను తీసుకెళ్తారు కదా, పెద్ద పాపను ఎందుకు తీసుకెళ్తారు అన్న. పెద్ద పాపకు వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అండ్ పాప వచ్చేసి ఆల్రెడీ నడుస్తుంది, ఫుల్ యాక్టివ్గా ఉంది. అటువంటి పాపను కదా ఎవరైనా పెంచుకుంటారు? పసిబిడ్డ ఇంకా అమ్మ పొత్తిళ్ళలోనే ఉంది, పాలు తాగుతూ, ఆ బిడ్డను ఎవరు పెంచుకుంటారు తీసుకెళ్ళి? ఇబ్బంది కదా. అవతల చనుబాలున్నటువంటి తల్లులు ఉంటారండి, కొంచెం ఆలోచించండి. తర్వాత ఇది చెప్పకూడదు, బట్ ఫ్లోలో చాలామంది డ్రాయిస్ చేశారు కాబట్టి ఇది కూడా చెప్తున్నా. రేపు ఏదో పెద్ద అమావాస్య అంటున్నారు. ఇటువంటి అమావాస్యకి పసిబిడ్డలు అన్నప్పుడు ఫుల్ యాక్టివ్గా నడుచుకుంటూ ఉండే పిల్లల్ని బలి ఇవ్వాలంట. ఈ బలులు, ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ అసలు నమ్మొద్దు. నేను నమ్మను, మీరు నమ్మొద్దు, అసలు అవి ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, బట్ నమ్మేవాళ్ళు ఈ 2 సంవత్సరాల బిడ్డని బలిస్తారట. సో అది ఒకటి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫ్రేమ్లో కూడా ఈ పెద్ద బిడ్డనే ఎవరన్నా వెళ్ళి తీసుకెళ్తాను, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళటానికి, ఒకవేళ బలిద్దాం క్షుద్ర పూజలు అనుకున్నప్పుడు కూడా అలా ఇలా ఏది చెప్పుకుంటా పోయినా వాళ్ళు ఉన్నది సిహెచ్ అగ్రహారం, ఆ దొండవాక పంచాయతీ, తుని నియోజకవర్గం, ఒక మారుమూల పల్లెటూరు, కొండ గ్రామంలాగా అనుకోవచ్చు, గిరిజన గ్రామంలాగా అనుకోవచ్చు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎంటర్ అయ్యాడు, అటవీ శాఖ మంత్రి ఒకటి ఎంటర్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత వచ్చేసి ఫారెస్ట్ నైట్ వాచర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత వచ్చేసి ఫారెస్ట్కి సంబంధించేసి దాన్ని ఏమంటారు బేస్ క్యాంప్ వాచర్స్, వీరందరూ రంగంలోకి దించారు, ఎక్స్పర్ట్స్ రంగంలోకి దించారు. హై ఎండ్ టెక్నాలజీని వచ్చేసి ఇక్కడ వాడుతూ ఉన్నారు. ఎంతంటే థర్మో టెక్నాలజీ అన్నట్టు, దాన్ని ఎలా చెప్పాలి, థర్మల్ స్కానింగ్ సమేద అంటారు. అంటే పెద్ద పెద్ద గుబుర్లు గుట్లు ఉంటాయి, ఆ కింద కూడా వెళ్ళిపోయి మొత్తం అక్కడ ఏముందంటే మొత్తం కనిపెడతాయి అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ టెక్నాలజీ ఇక్కడ వాడుతున్నారు. హై అండ్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసారు. ఇక వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా కనిపెట్టలేరు అన్నటువంటి ఎక్స్పర్ట్స్ మొత్తం అక్కడే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. సీఎం వచ్చేసి తాను ఇంకా మొత్తం ఫాలోఅప్ చేస్తున్నారు, సీఎం ఆఫీసు, హోంమంత్రి అంతా అక్కడే ఉన్నారు, వాళ్ళ సొంత జిల్లానే అది కూడా. సో వీళ్ళు ఎంత చేస్తూ ఉన్నా కానీ భవానీ ఒక మాట చెప్తుంది, గణేష్ ఒక మాట చెప్తున్నాడు, ఒక్కొక్కసారిగా. సో కుక్క పోస్ట్ మార్టం అయిన తర్వాత రిపోర్ట్ ఫైనల్గా వచ్చి చూసారా, దాంతో కేసు అంతా కొలిక్కి వచ్చింది. మెయిన్ వైల్ ఈ సిబ్బందికి కనుక తెలిస్తే సూపర్. అలా కాని పక్షంలో భవానీ గణేష్ భార్యాభర్తలు పక్కన కూర్చోబెట్టండి. ఆ తర్వాత నిజాలు ఏంటో ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది ఎక్స్పర్ట్స్కి రావచ్చు నాకైతే అనిపిస్తూ ఉంది.